హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియో చూశారు కదా, ఇలా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఒక చిన్న విషయం గమనించారా? ఈరోజు ఉదయం పెట్టిన వీడియో లేదు, బాబాయ్ లేసేశారు. నేను అందరూ ఏదో తప్పు చెప్పానంట, లేపేశారు, అది లేదు. సో దాన్ని తిరిగి మళ్ళీ ఏదో ఒకటి చేసి పెడతానులేండి. సో ఇప్పుడు ఇలా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను, చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే పొద్దున లేసిన దెబ్బకి గట్టిగా పడింది, మళ్ళీ రీచ్ తగ్గిపోద్ది. అందరూ కూడా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంటే సూపర్ అని ఈ వీడియో ఎక్కువ మంది కన్నా రీచ్ అవుతుంది, మళ్ళీ హెల్ప్ అవుతుంది అబ్బా. రిక్వెస్టే, ఎందుకంటే పొద్దున పడిన దెబ్బకి 3 నీళ్ళు మళ్ళీ తప్పదిగా. సరే, క్రియేట్ చేసుకుందాం. నేను వాడినంత డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, డైరెక్ట్గా చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 9:16లో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్ పెట్టండి. ఇక్కడ 6 to 7 సెకండ్స్ పెట్టచ్చు, ఏం కాదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి అండ్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్ లోపల పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. మీరు ఎక్కడికైతే చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరిక్స్ ప్లస్ టెంప్లెట్ రెండు ఇదేనండి, కలిపిచ్చేసాను. ఆ కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా స్ప్లాష్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ప్లాష్ కరెక్ట్గా పాయింట్లో పెట్టుకొని ఈ టైం లైనర్ని, సో లేయరు అండ్ మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. నీట్గా చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను, ఓపిక్గా చూడండి వీడియోని. ఓకే, ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. పైన రైట్ మార్క్ కొంచెం ప్లే చేసి ఇలా చివర పట్టుకొని రొటేషన్ ఇచ్చి ఇలా పైకి పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేసి దీన్ని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అయింది. అయితే ఫోటో మాత్రం కనపడలేదు. మళ్ళీ ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి కింద ఇంక్ స్ప్లాష్లో క్లిక్ చేసి లిరికల్ ప్లస్ ఇంక్ స్ప్లాష్ని బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. అది బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఫోటో రివీల్ అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ వస్తాయి. కరెక్ట్గా లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇలా మీకు కావాల్సినంత పెంచుకోండి. సారీ, ఇది షాడో, శాచురేషన్ అలవాటు అయిపోయింది, అది కిందకి వెళ్ళింది. శాచురేషన్ పెంచుకోండి మీకు కావాల్సినంత. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోయి మీకు ఇంక్ స్ప్లాష్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లేయరు మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇది ఓకే, రైట్ మార్క్ ఇచ్చాను, ఇలా పైకి పెట్టాను, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను, ఇక్కడ పైకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కరెక్ట్గా లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఇది సెండ్ టు బ్యాక్ అయింది కదా, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా లేయరు అండ్ మీడియా, మీరు ఇలా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేషన్ ఇచ్చి ఇలా పైకి పెట్టి ఇలా పెద్దగా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి ప్లే చేసి కొద్దిగా దీన్ని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర మళ్ళీ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, లిరిక్స్ అయిపోయిన దగ్గర లేయరు అండ్ మీడియా. ఇంతేనండి, ఇట్లా ఫొటోస్ అన్నీ పెట్టాలి. మీరు కూడా మీ ఫొటోస్ని నేను పెడుతున్నట్లు పెట్టేయండి. ఇది లాస్ట్ ఫోటో అండి. ఇలా మీ ఫొటోస్ అన్నీ పెట్టేసి రొటేషన్ ఇచ్చి చివర పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఈ ఇంక్ స్ప్లాష్ లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇంకా కట్ చేయడం అయిపోయింది. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ప్రతి ఫోటోకి కలర్ మాత్రం పెంచుకోండి, నేను చెప్పినట్టు ఎట్లా అర్థమైంది అనుకుంటే. ఇది క్లిక్ చేసి కిందకు వెళ్ళి అడ్జస్ట్మెంట్లో లాస్ట్కి వెళ్ళి శాచురేషన్ ఇలా పెంచండి, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఈ ఫోటోకి తక్కువైంది అనుకోండి, అడ్జస్ట్మెంట్ కిందకి వెళ్ళి శాచురేషన్. అంతేనండి, ఇలా అన్ని ఫొటోస్కి పెంచుకోండి. అవసరమైతే ఇంకా సేవ్ చేసుకోవటమే. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.